హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ యువర్ న్యూ అదర్స్. సో ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అమ్మాయి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ నమ్మకండి ఎవరిని, ఎస్పెషల్లీ అమ్మాయిల్ని. అబ్బాయిలు నమ్మచ్చు, ఎవరు ఎలాగున్నా తాగుబోతే తిరిగిపోతే ఎవరైనా నమ్మచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ అమ్మాయిల విషయంలో బీ కేర్ఫుల్. ఎందుకంటే మనం అనుకున్నలాగా అమ్మాయిలు ఎప్పుడూ ఉన్నారనమాట. మనకి మన కంటికి కనిపించేది ఒకలాగా, బట్ వాళ్ళు ఉండేది ఒకలాగా ఉంటారనమాట. మనకు కనిపించేది బాగా చాలా మంచిగా, హ్యాండ్సమ్గా, స్వీట్గా మాట్లాడి ఉంటుంది. మనం మంచులని ఫీల్ అవుతాం. సో అలా మనం ఫీల్ అయ్యి వాళ్ళ మాట్లాడే మాటలతో వాళ్ళ హ్యాండ్సమ్ని చూసి మనం బోల్ట పడిపోతాం అన్నమాట. సో అలా వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి, ఏదైనా వాళ్ళకి చేద్దామని చెప్పి చూడాలని మనం అనుకున్నా ఇట్స్ ఇంపాసిబుల్. ఓకేనా? అది మీకే ఇంపాక్ట్, మీ మీద ఇంపాక్ట్ పడుతుంది, మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎప్పుడైనా కానీ ఒక అమ్మాయికి హెల్ప్ చేయాలనుకున్నా, ఒక అమ్మాయికి ఏదైనా చేయాలని చూడాలనుకున్నా 1కి 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇది నేను కూడా అలా చేశాను. ఓకేనా? ఒక అమ్మాయి యాటిట్యూడ్, బిహేవియర్ మార్చుకోమని చెప్పాను, అది ఇన్ లెటర్ రూపంలో. ఓకేనా? ఈ ప్రపంచం, ఈ సొసైటీ ఎలా ఉందంటే, సొసైటీని తప్పడం లేదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి లెటర్ ఇస్తున్నాడంటే చూసిన కళ్ళకి అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక లవ్ లెటర్ కానో ఏదో సంథింగ్ అనుకుంటారు. బట్ ఆ లెటర్లో ఏముందనేది అది ఇచ్చిన అబ్బాయికి, తీసుకున్న అమ్మాయికి తెలుస్తుంది. సో అది వాళ్ళిద్దరి మధ్య తెలుస్తుంది అనమాట. ఇన్ కేస్ అది ఆ లెటర్ చూసిన అమ్మాయికి తెలిసి ఉంటుంది కదా. ఓకేనా? అందులో చదివిన అమ్మాయికి తెలిసి ఉంటుంది కదా ఏముంటుందో. సో తెలిసిన అమ్మాయి కూడా దాన్ని అపార్థం చేసుకొని ఇంకొకరికి తప్పులా చెప్తుందంటే దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి. అప్పుడే అమ్మాయిలు ఎక్కువ నమ్మకూడదు. ఓకేనా? అంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఎప్పుడు చూడకూడదు. ఎప్పుడు చూడాలి వాళ్ళంతటా వాళ్ళు మనకు హెల్ప్ అడిగితే తప్ప, మనంతటా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి వాళ్ళకి ఏదో కొంచెం నీతులు, కొంచెం వాళ్ళకి ఏదో లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోమని చెప్పడం అలాంటివి చేయకూడదు అనమాట. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది. ఓకేనా? అది నా క్యారెక్టర్ మీద ఇంపాక్ట్ పడింది. నేను ఏదో ఒక లెటర్ రాసి తన గురించి, తన బిహేవియర్ గురించి తనకు ఇలా అనుకుంటున్నారు, కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటుందని నేనేదో నా పర్సనల్గా నేను అందరితో చూసి అంత ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని పే చేసుకుని దానికి అలా చెప్తే దాన్ని తప్పుగా అర్థం చేసుకొని నేనేదో తప్పు చేసేట్టు, నేనేదో ప్రపోజ్ చేసినట్టు దాన్ని ఫీల్ అయిపోయి అందరికీ చెప్పడం, వాళ్ళు దాన్ని లవ్ లెటర్ అనుకోవడం దాన్ని జరిగింది. సో సంవాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. సో అలా జరగకూడదనే మీకు ఇలా చెప్పడం అనమాట. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. 1కి 100 సార్లు ఆలోచించండి. అని ఇన్కేస్ చెప్తున్నా చూడండి, అలాంటి అమ్మాయిలు తక్కువే ఉంటారు. నాకు తెలిసినంత వరకు తక్కువ ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వస్తుంది. ఎస్పెషల్లీ నేను ఫేస్ చేసిన అమ్మాయి మాత్రం అమ్మాయి అనకూడదు, ఇట్స్ ఏ చైల్డ్, చిన్నపిల్ల అనమాట. పాపం ఇంకా మెచ్యూర్ కాలేదు అమ్మాయికి. సో అలా బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నా. అమ్మాయి నీకే చెప్తున్నా, ఈ వీడియో చూస్తుంటే నీకే గుర్తుపెట్టుకో. ఓకేనా? నీ యాటిట్యూడ్, నీ బిహేవియరు అవన్నీ నీ దగ్గర పెట్టుకో. ఎక్కడ ఏం ఉపయోగపడవు, ఏం పనికిరావు. ఎవడ నీ హెల్ప్ చేయడు, ఎవడ నీ వెంట రాడు. ఏదన్నా జరిగితే రేపు రాబోద్దు, ఏదన్నా జరగరాని జరిగితే నీ పేరెంట్స్ కూడా చెప్తున్నా చూడు, నీ పేరెంట్స్ కూడా నీకు హెల్ప్ చేయరు, గుర్తుపెట్టుకో. ఓకేనా? నీ యాటిట్యూడ్, నీ బిహేవియరు, నీ కథలు తెలుస్తాయి, ముందు నీకు తెలుస్తుంది అనమాట. ఇలాంటి వాళ్ళు చెప్పారు ఉండరు, నీకు ఎంతో చెప్పానమాట, నువ్వు వినలేదు, నీ ఇష్టం. ఫోన్ చేస్తే ఎక్కడున్నావంటే నరకంలోనా? యాటిట్యూడా? నరకంలో. మర్యాదగా ఎక్కడున్నావు అమ్మాయి అంటే నరకంలో చూపిస్తా. నీ యాటిట్యూడ్ ఎట్టుందో నీ దగ్గర పెట్టుకో, నా యాటిట్యూడ్ ఏందో నేను చూపిస్తా. ఓకేనా? చూస్తాడు నా యాటిట్యూడ్ ఎట్టుంటుంది, వేరే లెవెల్తో ఉంటుంది. నీ యాటిట్యూడ్ నువ్వు చూపించావు కదా, నేను చూపిస్తా. ఇట్లాంటి విషయాల్లో మనం తగ్గేదేలే. ఓకేనా? చూడు, బాగా చూడు, అర్థమవుతుంది కదా. యాటిట్యూడ్ అంటే ఏదో చూపిస్తా, నేను చూపిస్తా. నీలాగా మొహం తిప్పుకోవడాలు, మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడాలు, ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయకపోవడాలు, ఫోన్ చేస్తే తిక్క మాట్లాడాలు, అది కాదు యాటిట్యూడ్ అంటే. మన ముందు ఒకడి గురించి మనకి ఇష్టం లేని వాడి గురించి ఒకడు మన ముందు, ఒకడు కాదు ఎవరైనా సరే, ఒకరు కానీ ఎవరైనా సరే మన ముందు గొప్పగా చెప్పుకుంటుంటే కలిగే బాధ, కలిగే నీకు
ఇగో అనేది ఎక్స్పీరియన్స్ చేస్తావు బాగా నువ్వు, ఓకేనా? చూస్తుండు. నరకం అంటే ఏందో నేను చూపిస్తా. నరకంలో ఉన్నావు కదా, భూలోకానికి రా. ఫోన్ చేస్తా, నరకంలో ఉన్నావు కదా, భూలోకానికి రా. నీకు నరకం ఎట్లా ఉంటుంది తెలియదు కానీ రా, భూలోకానికి రా, తెలుస్తుంది నరకం ఎట్టుంటుంది, నేను చూపిస్తా, ఓకేనా? జాగ్రత్త నడుచుకో, బీ కేర్ఫుల్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో, ఓకేనా? చూపిస్తా. ఇట్లాంటి విషయాలు మనం తగ్గం. పుష్పరాజ్ తగ్గేదేలే, ఏదైతే చూసుకుందాం. ఈ యాటిట్యూడ్ నీ కథలు పెట్టుకొని ఫ్యూచర్లో బాగుపడతావు, ఓకేనా? మంచి ఫ్యూచర్ ఉందమ్మా నీకు, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది టుడేస్ వీడియో. సో బీ కేర్ఫుల్. ఇలాంటి విషయాలు కొంచెం చూసుకోండి. ఎప్పుడు కానీ గుడ్డిగా ఏ అమ్మాయిలు నమ్మకండి. మీకు నమ్మాలనిపించిన, మీ మనసు కనిపించినా నమ్మకండి. 100 సార్లు ఆలోచించి బీ కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోండి. మళ్ళీ మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చేయని తప్పుకి, మీరు దాన్ని చేయని తప్పుకి మీరు ఆ తప్పుని నిందని మోయాల్సి వస్తుంది. సో ఐ ఎక్స్పీరియన్స్డ్, ఓకేనా? ఓకే అమ్మాయి, గుర్తుపెట్టుకో అమ్మాయి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ సూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ సేమ్ అండ్ మర్చిపోయిన అందరికీ వెరీ వెరీ హ్యాపీ కనుమ టు ఆల్. ఓకే ఫ్రెండ్స్, సీ యూ సూన్, బాయ్.